బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ తెలిపారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్యని నియమించారు. ఇందుకు సంబంధించి కర్నూలులోని బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్కు నియామక పత్రం అందించారు. ఈ సమావేశంలో రమణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిసెంబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం వెంటనే కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేసినందుకు రమణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికలలోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేయించే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలన్నారు. యువజన ప్రధాన కార్యదర్శి సుమంత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బీసీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తానని సుమంత్ తెలిపారు. ఏ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరగనందున నిరుద్యోగుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరుద్యోగ పాదయాత్ర చేస్తానన్నారు. రైతుల కోసం రైతు ఘోష యాత్ర చేస్తానని సుమంత్ ప్రకటించారు. విశ్వ బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేనందున వారి వృత్తి కనుమరుగు అయ్యే అవకాశం ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలింటి సుదర్శన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కుల గణన చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు 33% ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2029 ఎలక్షన్లు వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము. ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ, అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర కూడా చేపడతాను. అలాగే రైతులను కూడా